హలో అందరికీ, ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ కర్రీ కొంచెం డిఫరెంట్గా ఎల్లిపాయతోటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ వేసుకొని తర్వాత కొంచెం జీలకర్ర కొన్ని శనగపప్పు వేసుకున్న తర్వాత మంచి కలర్ వచ్చాక కట్ చేసుకున్న వంకాయలు కూడా వేసుకొని తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఈ రెసిపీకి అసలు మూత పెట్టద్దు. మూత పెట్టేస్తే వంకాయలు మెత్తగా అవుతాయి, కరకరలాడాలి. కాబట్టి మంచిగా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటా తర్వాత అంతలోపు చూడండి మంచిగా ఫ్రై అవుతున్నాయి. అలాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇప్పుడు ఈ వంకాయలోకి ఎల్లిపాయలు పొట్టు తీసుకోకుండా దంచుకొని రెడీగా పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం కొంచెం వంకాయలు కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు మనం ఎల్లిపాయలు వేసుకొని మంచిగా కొంచెం కారం వేసుకొని మళ్ళీ ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. కలిపాం తర్వాత మళ్ళీ చూడండి మొత్తం ఆయిల్ సపరేట్ కావాలి కర్రీలోకి. చూడండి వంకాయలు మంచి కలర్ వచ్చాయి, ఎల్లిపాయలు కూడా కలర్ వచ్చాయి. మన చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది కర్రీలో నుంచి. ఇప్పుడు మన వంకాయ ఫ్రై డిఫరెంట్గా ఎల్లిపాయతోటి రెడీ టు టేస్ట్ అండ్ సర్వ్.